కేటీఆర్ చేసిన లుచ్చ పనుల గురించి ఎంపీ సీఎం రమేష్ ఒకసారి మాట్లాడుతుండు, ఒకసారి వినండి మిత్రులారా. కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. కేటీఆర్ నీ వంకర బుద్ధి ఎట్లున్నదని అంటే మాట్లాడుతావు కాంగ్రెసు బీజేపీ ఒకటే అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎంపీ సీఎం రమేష్తోని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి కాడ మంతనాలు జరిపి మా కవితను జైలు నుంచి తీసుకురావాలి, మా మీద సిబిఐ ఇవన్నీ ఎంక్వైరీలు ఏమి ఉండొద్దు, మేము బీజేపీ పార్టీలో వినీలం చేస్తామని చెప్పేసి అని అన్నది నువ్వు కాదా? సీఎం రమేష్ బాజాప్తా చెప్తాడు, ఆయన దగ్గర సీసీ రికార్డులు ఉన్నాయట. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతావు మీడియా ముంగడికి వచ్చి? సిగ్గు శరాలు లేకుండా ఎట్లా పడితే అట్లా మా రేవంత్ రెడ్డి మీదికి మీరు ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తారో అందరూ గమనిస్తారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేసి మళ్ళీ ఇంకా అటు బీజేపీ నానుడు ఇటు కాంగ్రెస్ నానుడు సిగ్గు శరాలు లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఎట్లా మాట్లాడతారు? నీ తలకాయను ఏ బొక్కలు పెట్టుకుంటావు? నీ నిజాయితీని నిరూపించుకుంటావా? నేను ఓలేదు వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అని సీసీ కెమెరాల రికార్డులు ఉన్నాయి. మీరు దొంగలు లంగలు, మీరెంత సర్వనాశనం చేసారు తెలంగాణను తెలియదా? మళ్ళీ ఇప్పుడు మా రేవంత్ అన్న మీదకి మాట్లాడతారు.